వచ్చినప్పుడు అక్కడున్న ఈ తెల్లని ఎముకల గుట్టలేమిటి అని అడుగుతాడు రాముడు. రాక్షసులు మునులను తిని పడేస్తే ఉన్న ఎముకలు అని చెప్తాడు వాడు. అయ్యో, మీరు ఇది చెప్పేదాకా నేను ఆగాల్సి వచ్చింది. నేనే కదా మీకు రాక్షస బాధ లేకుండా చేయాల్సిన వాడిని, మీకు ఇంకా రాక్షస బాధ లేకుండా చేస్తాను. మునులు వెళ్ళేదాకా ఆగి అప్పుడు సీతాదేవి రాముడు అడుగుతుంది, నీకు రాక్షసుని చంపుతాను ఎందుకన్నావు? నీకు రాక్షసులకి శత్రుత్వం నేరుగా ఉందా? లేదు కదా. ఒకళ్ళతో శత్రుత్వం రావడానికి 3 కారణాలు ఉంటాయి. అబద్ధం ఆడటం కానీ, సొమ్ము దొంగిలించటం కానీ, లేకపోతే స్త్రీలను చెరబట్టడం కానీ ఏదన్నా చేస్తే వస్తుంది శత్రుత్వం. నీకు వాళ్ళతో ఎందుకు వస్తుంది? నువ్వు అబద్ధమాడు, ఎవరి సొమ్ము ఆశించవు, నువ్వు ఎటువంటి స్త్రీ వ్యామోహం లేదు, నీకు వాళ్ళతో శత్రుత్వం ఎందుకు వచ్చింది? నాకు అర్థమైంది ఎందుకు వచ్చిందో. నువ్వు భుజాన విల్లమ్ములు వేసుకుని కత్తి పట్టుకుని వచ్చావు, ఆయుధాల దగ్గర ఉండడం వల్ల వచ్చింది. ఈ ఆయుధాల వల్లే కదా విరాధుడి చేతులు విరగొట్టి సీతాదేవిని రక్షించారు అన్నదమ్ములు. ఆ సంగతి మర్చిపోయింది. రాముడు అది గుర్తు చేయలేదండి, ఎంత మంచివాడో. అందుకు నేను చెప్తాను రాముడు మంచివాడని. అది గుర్తు చేయక ఏం చెప్పాడు? ఇది ఇక్ష్వాకుల రాజ్యం. ఇక్ష్వాకుల రాజ్యానికి ప్రస్తుతం రాజు భరతుడు. నేను రాజప్రతినిధిగా ఇక్కడ వచ్చాను. ఇక్కడ ఏదన్నా పొరపాటు జరిగి ఎవరికన్నా హాని కలుగుతుంటే నేను వాళ్ళని రక్షించాల్సి ఉంది. మునుల రక్షణ రాజు కర్తవ్యం. మళ్ళీ ఇది మనకు అనుమానం, మునులను రక్షించడం రాజు కర్తవ్యం ఏమిటి అంటే 1/4 వంతు తమకు వచ్చినటువంటి ఆదాయంలో పన్ను పడతారు అందరు. సంపద మునులో వాళ్ళ తపస్సులో 4వ వంతు రాజుకి ఇస్తారు. మనం పన్ను కట్టినందుకు మన ప్రభుత్వం మనల్ని రక్షించినట్టే వాళ్ళు కూడా తమ తపస్సులో భాగం ఇచ్చారు కనుక వాళ్ళని రక్షించడం కూడా రాజు యొక్క కర్తవ్యమే కదా. అందువల్ల నేను రక్షించడం కర్తవ్యం అని చెప్తే అంగీకరిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా దంపతులు, ముఖ్యంగా చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడన్నా భర్త భార్య తప్పు చేయొచ్చు, మానవ మాత్రలం కదా, పొరపాటు మాట్లాడచ్చు, పొరపాటుగా ఏదన్నా అనొచ్చు. ఏం చేయాలి? అవతల వాళ్ళు వెళ్ళాక ఒంటరిగా ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఎన్నాలి కానీ 10 మంది ఎదురుగా చులకన చెయ్యకూడదు. వాళ్ళందరూ వెళ్ళే ఆడదాన్ని నోరు మూసుకో అన్నాడు రాముడు. నా బంగారు కొండ అనడు. ఆవిడికి అనుమానం పోయేదాకా చెప్పాడు. సీత అంగీకరించింది. ఇది దాంపత్య ధర్మం. అంటే ఎట్లా ఉండాలంటే ఒకరు ధర్మం తప్పుతున్నారంటే రెండో వాళ్ళు వాళ్ళని ధర్మ మార్గంలో పెట్టాలే తప్ప అధర్మం చేస్తే నాకెందుకు, తప్పు చేసింది తను గనక తన నరకానికి పోతాడు, నా సుఖం నాది అని భార్యాభర్తలు ఇద్దరు అనుకోవడానికి వీల్లేదు. మనం చాలా మంది చూస్తాం ఈ రోజుల్లో. మనకు అది తప్పనిసరిగా అన్వయం చేసుకోవాలి. రామాయణం ఎప్పుడు చదవాలో చెప్తున్నా. భర్త లంచం తీసుకుని నగదు చేయించి తీసుకొస్తే ఏం చేయాలండి? నీ జీతం ఇంతే కదా, నువ్వు ఎక్కువ పట్టుకొచ్చావు, నువ్వు లంచం పట్టి నాకు నగ తెచ్చావు కదా, ఇది నేను పెట్టుకోను అనగలిగిన అమ్మాయి రామాయణం చదివినట్టు లేతే కాదు. ఎంతమంది ఆడపిల్లలు అంటారు? ఈ విధంగా ఆడపిల్లలు అడగలిగిన రోజున లంచగొండలు ఉంటారా? ధర్మ మార్గంలో ఉండరు అందరూ. అది మనకి తెలిసి అనుసరించాలి. ఒకళ్ళనొకళ్ళు సరి చేసుకునే అధికారం ఉంది. మగవాళ్ళని ఆడవాళ్ళు ఏమీ అనకూడదు అనేది తప్పుడు అభిప్రాయం. ఎవరు తప్పు చేసినా రెండో వాళ్ళు సరి చెయ్యాలి. ఇలా చేసినప్పుడు రాముడు సరిదిద్ది చెప్పాడు, లోకోత్తరుడయ్యాడు. తార చెప్పిన మాట వాలి వినలేదు, చచ్చిపోయాడు. మండోదరి చెప్పిన మాట రావణుడు వినలేదు, చచ్చిపోయాడు. అంటే ఈ 3 దంపతులను మనం గమనిస్తే అర్థమైంది ఏమిటి? భార్య చెప్పిన మాట విన్నవాడు బతికి బట్ట కడతాడు. అది కూడా ధర్మ మార్గంలో సుమా, లేకపోతే కష్టం. వాడు చరిత్రహీనులయ్యారు, ఈయన చరిత్రకి ఎక్కాడు. అది తేడా. ఇలాగా ఎక్కడా కూడా ఏమాత్రం
అభిప్రాయ భేదాలు లేకుండా ధర్మ